యూనివర్సిటీలోని 50 ఎకరాలపై రేవంత్ కన్ను. దీనిపై రాహుల్ మాట్లాడాలన్న కేటీఆర్. దమ్ముంటే అశోక్ నగర్ కు రావాలని సవాల్. కాళేశ్వరంపై సీఎం రేవంత్ కక్షగట్టారు. 50 కోట్లు ఖర్చు చేస్తే 5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వచ్చు. 2 ఏళ్లుగా రూపాయి కూడా ఇవ్వడం లేదన్న హరీష్. నిజామాబాద్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగరేస్తాం. నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తాం. మోదీపై యుద్ధం చేసే స్థాయి రేవంత్ కు లేదన్న అరవింద్. ఏదైనా చెడగొట్టడం తేలిక, నిలబెట్టడం కష్టం. చెడు వార్తలను వైరల్ చేయడం సరికాదు. పనిచేసే నాయకులకు ప్రజలు అండగా నిలవాలన్న పవన్. పవన్ కారణంగానే ఏపీలో ప్రజాస్వామ్యం. ఎవరెన్ని ఒత్తిళ్లు చేసినా వెన్ను చూపకుండా పోరాడాం. మంత్రి కందుల దుర్గేష్ కామెంట్స్. కంచికచెర్ల రెవెన్యూ కార్యాలయం ఘటనపై విచారణ. ఆదేశించిన మంత్రి అనగానే తహసీల్దార్ ఆఫీసులో రికార్డుల భద్రతపై ఆరా. రాజధానిపై జగన్ అసత్యాలు ప్రచారం. ప్రాజెక్టులపై అవగాహన రాహిత్యం. 5 ఏళ్లలో ఇరిగేషన్ కు ఆగం చేశారన్న సత్యకుమార్. బుగ్గన పట్ల అధికారుల అనుచిత ప్రవర్తన. టీటీడీ కళ్యాణ మండపం పనుల పరిశీలనకు యత్నం. లోనికి రాకుండా తాళం వేసిన సిబ్బంది. నటుడు నవదీప్ కు బిగ్ రిలీఫ్. డ్రగ్స్ కేసు కొట్టేసిన హైకోర్టు. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదన్న కోర్టు. చెరువులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్. ప్రయాణికులకు తప్పిన ముప్పు. బాపట్ల జిల్లా చిరకాలవారిపాలెంలో ప్రమాదం. తిరుమలలో ఖాళీ మద్యం సీసాలను మేమే బయటపెట్టాం. మా కార్యకర్తలపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎడిట్ చేయని సీసీ ఫుటేజ్ బయటపెట్టాలన్న భూమన. భర్త కోసం 7 నెలల బిడ్డతో ఆందోళన. డెలివరీ కోసం 8 నెలల క్రితం పుట్టింటికి వెళ్లిన రాణి. అనంతపురంలో నిరసన. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో భూ వివాదం. 5 ఎకరాల భూమి కబ్జా చేసేందుకు యత్నం. 350 కోట్ల విలువైన భూమిని కాపాడిన పోలీసులు. లెక్చరర్ల ఒత్తిడితో ఇంటర్ విద్యార్థిని మృతి. కాలేజ్ కు లేటుగా రావడంతో మందలించిన లెక్చరర్స్. మల్కాజ్గిరి ఆసుపత్రికి తరలించే లోపే మృతి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ తనిఖీలు. 14 కిలోల హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత. ఖతార్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి స్వాధీనం. బెంగాల్లో ఈడీ దాడులపై టీఎంసీ ఆందోళన. ఢిల్లీలో అమిత్ షా ఆఫీస్ దగ్గర నిరసన. టీఎంసీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కు బెదిరింపులు. ఆనంద్ బోస్ ను హత్య చేస్తామంటూ మెయిల్. భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి బ్రేక్. డీల్ ఖరారు కాలేదని తేల్చేసిన అగ్రరాజ్యం. మోదీయే కారణమన్న అమెరికా వాణిజ్య మంత్రి.